సూపర్ టేస్టీ హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నారా? అయితే 1 నిమిషం ఆగి రెసిపీని వాచ్ చేయండి. అస్సలాము అలైకుం. ఇవాళ నేను ఘుమఘుమలాడిపోయేటువంటి హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీని చేసుకొని తిన్నారంటే మీరు అచ్చం రెస్టారెంట్లో కూర్చొని తిన్నట్లుగానే ఉంటుందండి. మేము ముస్లిమ్స్ అండి. రకరకాల బిర్యానీస్ చేసి పెట్టాను రాయల్ కిచెన్ ఛానల్లో. మీరు కావాలంటే చూడండి. ఆ బిర్యానీస్ అన్నీ నేను నేతితోనే చేస్తాను. చాలా స్పెషల్ బిర్యానీస్ మావి. ఒకసారి టేస్ట్ చూస్తే మీరు అసలు వేరే బిర్యానీస్ జోలికి వెళ్లకుండా మా బిర్యానీలే చేసుకొని తింటారు. అంత బాగుంటాయి. మెతుకు ఒకదానికి అతుక్కోకుండా అంత బాగా వస్తుందండి. రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీ బిర్యానీ దొరకదు. ఇంత బిర్యానీని మీరు చేసుకోవాలి అనుకుంటే 5,000 అవుతుందండి. 1 కిలో మటన్తో ఇంత బిర్యానీని మీకు చేసి చూపిస్తాను ఇవాళ. రండి, ఇప్పుడు మనము సూపర్ టేస్టీ హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ, కుర్మా, రైతా ఈ కాంబినేషన్ను ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. మీరు కూడా వెంటనే బజార్కి వెళ్ళి మటన్ తెచ్చేసుకొని నాతో పాటు చేసుకొని తినేసేయండి. ఎంత టేస్టీగా ఉంటుంది. నోరూరిపోయే రుచితో, అదిరిపోయే సువాసనలతో ఉండేటువంటి ఈ బిర్యానీని ఒకసారి తిన్నారంటే దీన్ని పిచ్చి పట్టుకుంటుందండి. ఎప్పుడు బిర్యానీనే కావాలంటారు. ఇంత టేస్టీగా ఉంటుంది ఇది. ఘుమఘుమలాడిపోయేటువంటి హైదరాబాదీ బిర్యానీ చేయడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి, 3 బే లీవ్స్, 2 ఇంచుల చెక్క, 20 పెప్పర్, 10 లవంగాలు, 2 గ్రీన్ ఇలైచి, 1 బ్లాక్ ఇలైచి, జావిత్రి పావు తీసుకున్నాను. ఇక్కడ జావిత్రి మొగ్గ 1 సగం. వీటన్నింటినీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆరిపేసి 1 టీ స్పూను షాజీరా వేయాలండి. వీటిని మెత్తగా పొడి కొట్టుకోవాలి మిక్సీలో. 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని కలిపి పొడి కొట్టుకోవాలండి. ఈ పొడిలోనికి 1/3 వంతు అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసినటువంటి పేస్ట్ వేస్తున్నాను. 1 అర కప్పు పెరుగు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. నేను 1 కేజీ మటన్ తీసుకున్నానండి. మనం నూరుకున్నటువంటి పేస్ట్ ని ఇందులోనికి వేసేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అండి, ఇది 1/2 కప్ వేస్తున్నాను. మటన్ పిల్లకంతా ఈ స్పైసెస్ అన్ని బాగా పట్టినట్లు బాగా కలిపి 1 గంట లేదా 2 గంటలు పెట్టేసేయాలి. ఒకవేళ మీకు టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే చేసుకున్నా ఏం కాదు, బాగుంటుందండి. మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ కుర్మాని నేను ఇప్పుడు కుక్కర్లోనికి ట్రాన్స్ఫర్ చేశానండి. మ్యారినేట్ చేసిన వెజల్ కడిగి 1.5 కప్పు వాటర్ వేసి 10 విజిల్లు వచ్చేంత వరకు మటన్ను ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. 3 కప్స్ బాస్మతి బిర్యానీ రైస్ తీసుకున్నానండి. ఇవి చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటాయి. మంచి రైస్ తీసుకోవాలండి బిర్యానీ చేసేటప్పుడు. వీటిని బాగా శుభ్రంగా కడిగి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. 10 విజిల్ల తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. చాలా బాగా ఉడికిపోయిందండి, కాలిపోతుంది చూడండి. చేత్తో తుంచితేనే వచ్చేస్తుంది. స్పైసెస్, ఉప్పు, కారం అన్నీ సూపర్గా అబ్జర్వ్ అయ్యాయండి ముక్కల్లోనికి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఫ్రెష్ పుదీనా ఆకులను వేసి కలుపుతున్నానండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్స్ వలన. మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి ఒకసారి. 5 లీటర్ల వాటర్ని షాజీరా 1 టీ స్పూను, 3 బే లీవ్స్ వేసి మరిగించుకోవాలి వాటర్ను. పెసరు బాగా మరిగిపోతుందండి. ఇప్పుడు బియ్యాన్ని వంచుకొని ఇందులోనికి వేసేస్తున్నాను నేను. 1/2 కప్పు రాళ్ళ ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 80% వరకు ఉడికించుకోవాలి. బియ్యం 80% వరకు ఉడికిపోయాయండి. బియ్యాన్ని ఇక్కడ వార్చుకున్నానండి. 1 లేయర్ బియ్యాన్ని ఇందులోనికి వేసేసాను బొగనలోనికి. ఇప్పుడేమో మనము ఇందాక చేసుకున్నటువంటి కుర్మాను 1 లేయర్ వేయాలి ఇందులోనికి. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా 1 లేయర్ వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ వీటిని వేయడం వలన. ఇప్పుడేమో కరిగించినటువంటి నెయ్యిని 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇంకొక లేయర్ రైస్ కూడా దీని మీద వేసేసేయాలి. ఈ లేయర్ మీదకి ఫ్రైడ్ ఆనియన్స్ 1 లేయరు, 2 టేబుల్ స్పూన్స్ కరిగించిన నెయ్యి వేస్తున్నాను. మళ్ళీ మటన్ కుర్మా వేసుకోవాలండి దీని మీద. చాలా ఈజీ రెసిపీ అండి. అసలు బిర్యానీలు ఒకసారి నా చేతి బిర్యానీ తిని చూడండి. అసలు మీరు ఎప్పుడు నా బిర్యానీనే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్లో కూర్చుని తిన్నట్లే ఉండాలంటే ఈ బిర్యానీని ఖచ్చితంగా ట్రై చేయండి. హైదరాబాద్ రెస్టారెంట్లో కూర్చుని తింటున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. లాస్ట్ లేయర్ మీదకి ఫ్రైడ్ ఆనియన్స్, ఘీ అండి, ఘీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అయినా వేసుకోండి, మీ దగ్గర ఘీ లేకపోతే. ఉంటే మాత్రం ఘీనే వేయండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి దీని మీద పాత జొన్న రొట్టె పెనాన్ని పెట్టుకున్నాను. పెనం మీద మన బిర్యానీ బొగనాన్ని పెట్టి మనం వార్చుకున్నటువంటి వేడి గంజి బొగనాను మన బిర్యానీ బొగన మీద పెట్టేసేయాలి. ఇలా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టిన తర్వాత సిమ్లోనికి మార్చేసేయండి. ఇలా పెట్టడం వలన మన బిర్యానీ కింది నుంచి పైనుంచి ఒకే విధంగా దమ్ అవుతుందండి. బిర్యానీ దమ్ అయ్యే లోపల రైతా చేసుకుందామండి. 1 ఉల్లిగడ్డను బాగా ఇలా పిసికి తీసుకోవాలి. పెద్ద పచ్చిమిర్చిని నేను విప్ చేశాను మిక్సీలో. కోసి వేసామంటే ఏరి పారేస్తారు, తినరు.
కారం పోతుంది, టేస్టీగా ఉండదు. అందుకని ఉప్పు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి. అర్ధ నిమ్మకాయ పులుసు పిండుతున్నాను. పెరుగు గిన్నె కడిగి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేస్తున్నాను. అన్నిటినీ బాగా కలుపుకోండి. చూడండి ఈ పెరుగు పచ్చడి ఎంత గట్టిగా ఎంత బాగుందో చూడండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి బిర్యానీతో పాటు ఈ పెరుగు పచ్చడిని కూడా ట్రై చేయండి. మిరపకాయలు కొయ్యకుండా మిక్సీలో కొద్దిగా విప్ చేసి వేసుకున్నారంటే కారం కారంగా పుల్ల పుల్లగా నిమ్మరసం వేసినందుకు చాలా టేస్టీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ బిర్యానీతో. సూపర్ టేస్టీ బిర్యానీ చాలా బాగా దమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీని నేను కిందికి దించేసానండి. పెద్ద నిమ్మకాయను పిండుకున్నాను, నిమ్మరసాన్ని. ఇందులోని కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి. దీని మీదకి వేసేసేయండి. అయిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని పిండుకోండి, లేకుంటే నిమ్మరసంలో ఉన్నటువంటి విటమిన్ సి ఎవాపరేట్ అయిపోతుంది. కొత్తిమీరను కూడా లాస్ట్లోనే చల్లుకోండి, లేకుంటే నల్లగా తిరిగిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి ఐరన్ కూడా వేస్ట్ అయిపోతుంది, మినరల్స్ విటమిన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇలాగే దమ్ అయిన తర్వాత కిందికి దించిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీని నేను మీకు ఇలా కలిపి చూపిస్తాను. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది ఈ బిర్యానీ. అస్సలు మెతుకు ఒకదానికొకటి అతుక్కోకుండా అంత బాగుందండి. చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బిర్యానీని మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. చూడండి పొడి పొడిగా ఎలా రాలుతుందో. అస్సలు మీరు హైదరాబాద్ రెస్టారెంట్లో కూర్చొని తింటున్నామా అన్నంత టేస్టీగా ఉంటుంది, అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు మీరు నా బిర్యానీలు చాలా వెరైటీస్ పెట్టానండి నేను. ఇండియన్ బిర్యానీస్ అన్నీ పెట్టాను. లక్నో బిర్యానీ, తర్వాత హైదరాబాదీ బిర్యానీ, కర్నూలు బిర్యానీ, బనానపల్లి బిర్యానీ, నవాబీ బిర్యానీ, అన్ని రకరకాల బిర్యానీస్ పెట్టాను. మీరు నా లింక్ నేను కావాలంటే షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. రాయల్ కిచెన్ ఛానల్లో ఓపెన్ చేసి. చాలా టేస్టీగా ఉంటాయి నా బిర్యానీలు. మేము ముస్లిమ్స్ అండి, నవాబీ ఫ్యామిలీ మాది. బిర్యానీస్ మా ఇంట్లో చాలా స్పెషల్గా చేస్తాము. కడప బిర్యానీ కూడా చేశాను నేను. కడప ఫేమస్ బిర్యానీ, మ్యారేజెస్లో చేసేటువంటి బిర్యానీ అన్నీ చేశాము. నేను మా అమ్మగారు కూడా కలిసి చేశాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయి మా బిర్యానీస్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన హైదరాబాద్ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ మటన్ బిర్యానీ తినడానికి సిద్ధంగా ఉందండి. నా రెసిపీని మీరు చూసారు కదా. ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇందాక చేసుకున్నటువంటి రైతా, తర్వాత ఇందాక బిర్యానీలో చేసుకున్నటువంటి కుర్మాను కొద్దిగా మిగుల్చుకున్నాను నేను. దీని కాంబినేషన్ ఇందులోనికి సూపర్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.